ఒక దొంగకి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. కానీ పండితుడైన బ్రాహ్మణుడికి కాదు. ఎందుకో తెలుసా? ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు. అదే సమయంలో ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల నక్కి దాక్కున్నాడు. భాగవతంలో శ్రీకృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దామని అనుకున్నాడు ఆ దొంగ. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పట్టాడు. బ్రాహ్మణుడు ఆ దొంగకు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు. దొంగ, మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడడం లేదు. మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు, ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు. బ్రాహ్మణుడు బాగా ఆలోచించి బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు. తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లను గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన శ్రీకృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్పాడు బ్రాహ్మణుడు. దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు. యమునా నదీ తీరం వద్ద కూర్చొని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది. 2 పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి పిల్లల దగ్గరికి వెళ్ళాడు దొంగ. బాలకృష్ణుడిని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళంబట నీళ్లు కారుతూ ఏ తల్లి కన్నబిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది. తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండిన మూట ఉంది. అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఆనంద భాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు. 2 కలిసి ఆ చోటుకి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని, నీవు ఒక దొంగని అనుగ్రహించావు, నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు. అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు, నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు. కానీ దొంగ నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోటే భగవంతుడినైన నేను ఉంటాను.